ఉల్టా పల్టా ఎటుపడతాడు వేయకురా దెబ్బతింటారని చెప్పిన నా మాట ఇన్నోడు ఇన్నలే ఇప్పుడు ఏమైంది ఏం జరుగుతుంది ఆ రోజు నేను చెప్పిన వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు వీళ్ళ గుండె లోపల తడి లేదు వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీమ్ అయిందా అట్లే పక్క ముచ్చటనేది ఇక ఇవాళ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టినాడు కాటారంలో బుడరంలో పెట్టినాడు ఆడ పైసలు ఎత్తారట ఇది ఒక్క తేపకేసే రైతు బంధు నెలకొకిస్తా ఎకరానికా అంటే 2 నెలలకు ఒక ఎకరానికి అంతేనా 6,000 వేసినాం మా అంతా సిపాయిలని బొచ్చ కొట్టుకుంటారు ఆనాడు ఎట్లా పడేది రైతు బంధు 10 రోజుల గ్యాప్లో మొత్తం రైతులకు వచ్చేసింది టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే మంచిగా టింగున పోయి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటుండే ఎక్కడ పోయి మరి ఏం మాట్లాడిండ్రు ఉరుకుని బ్యాంకులో పోయి 2 లక్షలు 3 లక్షలు లోన్ తెచ్చుకొని తెల్లారే ఆనాడే సంతకం పెడతాం లోన్లన్నీ మాఫీ అయినాయా ఇట్లా అడ్డగోలు నోటికొచ్చిన మాటలు చెప్పి ఇష్టం వచ్చిన కథలు చెప్పి అర్రాసు పాట పడినట్ట కేసీఆర్ 10,000 ఇస్తాడా మేము 15 ఇస్తాం పింఛన్లు 2,000 ఇస్తాడా మేము 4,000 ఇస్తాం వికలాంగులకు 4,000 ఇస్తాడా మేము 6,000 ఇస్తాం అనే వరకల్లా మన వాళ్ళు మోసపోయింది నేను చెప్పిన ఇది మోసంరా నాయన గోసపడతాము ఇది అయ్యేది కాదు ఆర్థిక పరిస్థితి లేదు అని నేను చెప్పిన ఆ రోజే మీటింగ్లలో చెప్పిన కానీ కొద్దిమంది ఆశపడితే ఏమైంది 1.7%తో బీఆర్ఎస్ ఓడిపోయింది మనం కూడా 39-40 ఎమ్మెల్యేలు గెలిచినాం ఇంకో 10 మంది కొద్ది తేడాతోనే ఓడిపోయింది అయితే 1.7% తేడాతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైంది సరే మంచి మాట మరి వచ్చిన ప్రభుత్వం పనిచేయాలి కదా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా సరే మన నాన్న వాడవిడ కొంత దుంకులాడినా నేను మాట్లాడలే నీ బయటికి రాలే తక్కువ 1-2 సార్లు తప్ప రాలే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి మనం ఎక్కసంతో ఉండొద్దు చేయని ఏం పరిపాలన చేస్తారో చేయని మంచిదే కదా అని చెప్పి అనుకున్నాం మరి ఏమైతుంది ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్కటన్నా నిర్మాణాత్మకమైన కార్యక్రమం ఉందా ఒక్కటన్నా ఏదైనా గొప్ప స్కీమ్ మొదలుపెట్టినరా ఒక పొదరిల్లులాగా వడ్డించిన విస్తరలాగా తెలంగాణ మీకు అప్పచెప్పినాం ఎన్నిట్లలో నంబర్ 1 తెలంగాణ మంచినీళ్ళ సప్లైలో నంబర్ 1 కరెంటు సప్లైలో నంబర్ 1 పర్ క్యాపిటల్ తలసరి ఆదాయంలో నంబర్ 1 రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపిలో నంబర్ 1 ఎన్నిట్లలో కేంద్ర అవార్డు రావాలి అంత బాగా చేసిన తెలంగాణ 2.5 ఏళ్లలో ఇలా ఎవ్వని మాట్లాడించిన రైతులను మాట్లాడితే గొడవ పడుతున్నారు నాశనం అయిపోయింది అన్న చెడగొట్టుకున్నాం మా చెప్పుతున్నాం మేమే కొట్టుకుంటాం ఓటున్న వాళ్ళు కొంతమంది బాధపడి ఎందుకు ఎంత మంచిగా కడుపులో చల్లగదల కూడా రైతులకు ఎట్లుండే ఎంత బాగుండే కరెంటుకు బాధ ఉండేనా నీళ్ళకి బాధ ఉండేనా యూరియా బస్తాలు ఇయ్యే శాతం అయితే లేదా ఈ ప్రభుత్వానికి యూరియా బస్తాలు కావాలి రాబోయంటే యాప్ పెట్టినే ఉంటాడు దుకాణంలో లేకపోతే యాప్లోకి వెళ్తాయా ఈ దమ్ముంటే తెచ్చి దుకాణంలో పెట్టాలి కానీ ఆ యాపులు పట్టుకొని తిరిగితే కాళ్ళకు వాపులు వస్తాయి బస్తాలు మాత్రం దొరుకుతలేవు నిజమేనా నేను చెప్పేది యాడ చూసిన ఎరువు బస్తాలు కూడా శాతం కాదు ఆఖరికి అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లే ఉండే పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మిండ్రు యూరియా బస్తాలు ఇవాళ మళ్ళా చెప్పుల లైన్లు కాళ్ళకు వాపులు రావాలి ఆటో రిక్షానికి చెప్తే 10 బస్తాలు వేసిపోతే పొలం కాడ వచ్చి ఎత్తుండే ఇలా యూరియా కోసం ఇంత బాధన ఇది ఎంత అసమర్థమైన ప్రభుత్వం ఎంతగాని శాతగాని ప్రభుత్వం అన్నిటికీ బాధనే కదా
బంగారం లాగున్న రైతులు ఎంత ఆనందంగా ఉండే. వానాకాలం పంటలు పండితే తడిసిన ధాన్యం కాడికెళ్ళి కొని మొత్తం బ్రహ్మాండంగా రైతులకు డబ్బులు బ్యాంకులు వేసేది, మధ్య దళారు లేకుండా. మా గంగుల కమలాకర్ వేసేది, చేయి మీద కూర్చున్నాడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా, కొట్లాడి తీసుకుపోయి వేసేది. రైతులకు ముందుగా పోవాలి, వాళ్ళు పోయి మళ్ళీ సెకండ్కి పని చేసుకోవాలి. ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చేది, ఇటు రైతు బంధు పైసలు వచ్చేది. రైతులు మోతాదు లేకుండ్రి, మంచిగా పనిచేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఎరువు అనే యాపు రైతు బంధు కోసం మొగులు చూడాలా, అది నెలకో ఎకరానికి వస్తుంది. ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టనయింది.